జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఇసుక లారీ ఆర్టీసీ రాజధాని బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, ఈ ప్రమాదం ఈ తెల్లవారుజామున చోటు చేసుకుంది. హన్మకొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి రాజధాని స్పెషల్ బస్సు జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ సమీపానికి చేరుకోగానే అక్కడ పక్కనే ఒక లారీ రోడ్డు పక్కన ఆగి ఉంది. ప్రధాన రహదారి, జాతీయ రహదారి పైనే పక్కనే ఆగి ఉండడంతో బస్సు చాలా అతివేగంగా వెళ్తున్నట్టు సమాచారం అందుతోంది. అయితే బస్సు అతివేగంగా వెళ్లే క్రమంలో ఒక ముందు ఉన్నటువంటి వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయే క్రమంలో బస్సు పక్కకు వచ్చింది. అప్పటికే ఆగి ఉన్నటువంటి లారీని డ్రైవర్ గమనించకపోవడంతో అతివేగంగా వస్తుండడంతో లారీని వేగంగా ఢీకొట్టడంతో బస్సు చాలా ధ్వంసమైనటువంటి మధ్య భాగం వరకు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో చూస్తా ఉన్నాం. అయితే ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. 5గురికి గాయాలయ్యాయి. మృతులు ఓం ప్రకాష్, ఈయన దిండిగల్, హైదరాబాద్ సంబంధించి దిండిగల్ వాసి, నవదీప్ సింగ్, హన్మకొండ బాలసముద్రం వాసి, వీళ్ళిద్దరు కూడా చనిపోయారు. వెంటనే తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో వెంటనే పోలీసులు అప్రమత్తమై మృతదేహాలను జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను వరంగల్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి అక్కడ రోడ్డు పైన పడి ఉన్నటువంటి బస్సును, లారీని కూడా పక్కకు తప్పించారు. అయితే